హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో రాగి మాల్ట్ రెసిపీ. రాగులను ఇట్లా మొలకెత్తించి వాటితో మనం రాగి మాల్ట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఆ పౌడర్ని మరింత హెల్దీగా పిల్లల కోసం ఎట్లా చేయాలో చూద్దాం. అట్లనే పెద్దవాళ్ళకి కూడా ఇదే పిండితోని రాగి జావ కూడా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో నేనైతే ఇక్కడ ఈ రాగి మాల్ట్ తయారు చేసుకోవడానికి రాగులని ఒక కప్పు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయాలన్నమాట. దాంట్లో రాళ్ళు ఎట్లా ఏమన్నా ఉంటే మనం గాలిస్తే సరిపోతుంది. దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అనేవి వచ్చేసాయి. సో మంచి కడిగేసి వాటిని నానబెట్టేసుకోవాలన్నమాట. వీటిని ఒక 12 గంటలు నానబెడితే సరిపోతుంది. పొద్దున కడిగి నానబెట్టేస్తే నైట్ మళ్ళీ తీసుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టేస్తే పొద్దున్న తీసుకోవచ్చు. చూసినా కదా మంచి నానిపోయిన తర్వాత ఆ నీళ్ళు మళ్ళీ వంపేసేయాలి. ఇంకా ఎక్కువ పచ్చిగా ఉండకుండా కొంచెం ఒక క్లాత్లో వేసి ఆరాలి. ఆరిన తర్వాత వీటిని మొలకెత్తడానికి ఒక ఇట్లా బ్యాగ్ లాంటివి ఉంటాయి కదా, సంచులు, కాటన్ క్లాత్ అట్లాంటి వాటిలోకి వేసి ఒక నైట్ లేదా 2 రోజులు పెడితే వాటికి మొలకలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను జస్ట్ ఒక 1 డేనే పెట్టినాను. సో చూసినది చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయి. ఇంకా పెద్ద మొలకలు వచ్చేటట్టు కూడా మనం తయారు చేసుకోవచ్చు. వాటిని 3 రోజులు పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక 1 డేనే పెట్టినాను. 1 డేకి వాటికి చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి. వీటిని మళ్ళీ ప్లేట్లోకి వేసేసుకొని మనం ఆరబెట్టేసాలన్నమాట. తడి ఉంటుంది కదా, ఎండలో కాకుండా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసానమాట. ఇట్లా కొంచెం వెడల్పాటి ప్లేట్లో వేస్తే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఫ్యాన్ గాలికి ఒక డే అంతా పెట్టేసినాను. మంచిగా ఆరిపోయినాయి అవి. ఆరిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈ రాగి మాల్ట్ పౌడర్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కదా, సో అందుకనే ఇంకెక్కడ కూడా తడి లేకుండా జస్ట్ అట్లా లైట్గా వేయించుకోవాలి, మరి ఎక్కువ కాదు. ఎక్కువ వేయించినా కానీ దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్నమాట. జస్ట్ లైట్గా వేసి సరిపోతుంది. అవి కొంచెం వేగిన తర్వాత బాదం, కాజు, పిస్తా వేస్తున్నాను. ఇవి పిల్లలకి రాగి మాల్ట్లో ఇవి వేసి చేసిస్తే చాలా మంచిది అన్నమాట. హెల్త్కి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి అవి వేసుకోవాలి. దీంతో మనం రాగి జావ చేసి పెద్దవాళ్ళకు కూడా తాగొచ్చు. రాగి జావ, రాగి మాల్ట్ 2 రకాలుగా వేసుకోవచ్చు అన్నమాట ఇట్లా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసి మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తలేను ఇక్కడ, ఎందుకంటే దీన్ని 2 రకాలుగా చేయాలి కాబట్టి. ఒక దాంట్లో సాల్ట్ వేసి చేస్తాం కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ బాగుండదు. స్వీట్గా పిల్లల కోసం రాగి మాల్ట్ చేసినప్పుడు ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. దీన్ని నేను 2 రకాలుగా చేసిన కాబట్టి ఇలాచీ చేయలేదు. మీకు కావాలంటే జస్ట్ రాగి మాల్ట్ ఒకటే వేసుకుంటాం అన్నప్పుడు ఇలాచీ పౌడర్, ఇలాచీలు కూడా 2 వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇది ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం అట్లా జల్లించుకోవాలన్నమాట. లైట్గా కొంచెం పొట్టులాగా వచ్చింది, అది ఇంకా పడేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఈ పిండి రెడీ అయిపోయింది కదా, రాగి మాల్ట్ పౌడర్. దీన్ని ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు మనం. మంచిగా బయట పెట్టిన 1 రోజుల వరకు ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడైతే రాగి మాల్ట్ ఎట్లా తయారు చేసుకుంటూ చూద్దాం. దానికోసం ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్లు అంతా రాగి పిండిని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలకి ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని, నీళ్ళు మంచి మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని పోసేసి కలుపుతూ ఉడికించాలన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇట్లా కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు ఒక గ్లాస్ తాగమంటే ఇంకో గ్లాస్ కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే కదా, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం స్వీట్నెస్కి సరిపడా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసినా సరిపోయింది అనమాట. మంచిగా కలిపేసి అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది మంచిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసేసుకోవాలి దీంట్లోకి. ఈ పాలు పోసి దీన్ని మంచిగా కలిపేసేయాలి. ఇంకా కలిపిస్తే రాగి మిల్క్ షేక్ లాగా చాలా చాలా టేస్టీ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్తో. దీన్ని చల్లగా తాగితేనే బాగుంటుంది అనమాట. వేడిగా తాగాలనుకున్నప్పుడు వేడిగా కూడా తాగొచ్చు. పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చేసినామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్వాలేదు. పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందన్నమాట. ఐరన్, కాల్షియం అన్నీ అందుతాయి పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా తాగేసేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే రాగి మాల్ట్ పౌడర్తో రాగి జావా తయారు చేసుకోవడం చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి రాగి పిండిని కొంచెం వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఒక అర్ధగంట నానితే సరిపోతుంది. చూసిన నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని మరిగించాలన్నమాట. కొంచెం మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని పోసేసుకోవాలి. దీన్ని మంచిగా చిక్కగా వరకు ఉడికించుకోవాలి. చూసలేదా, అది అడగంటకుండా కలుపుతూ ఉడికించాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువసేపు కూడా స్టవ్ పైన పెట్టద్దు. సో ఇంకా మనం దించేసి దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి, లేదా ఓవర్ నైట్ కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది అన్నమాట రాగి జావ.
ఇక్కడ చూస్తారు కదా మంచి చిక్కగా ఉంది. దీంట్లోకి ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. మంచి చిక్కటి పెరుగు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పలుచగా తాగాలనుకుంటే. సో ఇక్కడైతే దీన్ని బాగా ఇట్లా చిలికేసి ఒక గ్లాస్లో పోసుకొని తాగేసేయచ్చు. ఇట్లా రాగి జావ కానీ రాగి మాల్ట్ కానీ డైలీ తీసుకున్నామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా హెల్దీ. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడమే కాదు, ఇంకా రక్తహీనత తగ్గుతుంది, కాల్షియం ఐరన్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా హెల్దీ అనమాట ఇది. సో ఈ రాగులతో రాగి జావ రాగి మాల్టే కాదు రాగి మిల్క్ కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడైతే రాగులని ఫస్ట్ మనం ఇట్లా కడిగేసి నానబెట్టేసుకోవాలి. సో ఇదైతే నేను నైట్ నానబెట్టేస్తున్నాను రాగులని. నానబెట్టి మార్నింగ్ చేస్తానమాట. దీంట్లోకి బాదం ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. ఇవి మొలకెత్తించి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం నానబెట్టుకొని ఈ రాగి పాలు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. రాగి మాల్ట్ కోసం అయితే మనం మొలకెత్తి అలా వాటిని, ఇక్కడ రాగి మిల్క్ కోసం అవసరం లేదు. సో ఇక్కడైతే నైట్ మంచి నానిపోయినాయి కదా, వాటిని మంచిగా కడిగేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వీటిని. ఈ రాగులు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా మంచిది అనమాట హెల్త్కి. పిల్లలకి బ్రెయిన్ షార్ప్ కావాలంటే మనం పచ్చి కొబ్బరి డైలీ వేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాదం ఉంది కదా, దానికి పొట్టు తీసేసేయాలి. దీంట్లో స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ కొంచెం ఖర్జూర వేస్తున్నాను, బెల్లం పౌడర్ కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఫ్లేవర్ కోసం వేస్తే ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. నేనైతే ఏమీ వేయలేదు, కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసాను. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇట్లా ఒక స్టెయినర్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ పోసి మనం స్పూన్తో ఇట్లా కలుపుతూ ఉన్నామంటే పైన పిప్పి అంతా సపరేట్ అయిపోతుంటుంది, కిందకి పాలు అనేది వచ్చేసాయి అనమాట. ఇట్లా దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. ఇట్లా మనం ఆ పాలు చిక్కగా వచ్చే వరకు చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఒక 2-3 సార్లు నేను గ్రైండ్ చేసేసాను. మనకి చిక్కటి రాగి పాలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇట్లా రెడీ చేసుకున్న ఈ రాగి మిల్క్ని మనం డైరెక్ట్గా తాగేసేయచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకొని తాగేసేయచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. స్వీట్నెస్ కోసం ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది ఇట్లా కాకుండా కొంచెం వేడి చేసి కూడా తాగవచ్చు. వేడి చేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది, పచ్చిగా అయితే ఒక టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా రాగులతో హెల్తీగా రాగి మిల్క్, రాగి మాల్ట్, రాగి జావ ఎట్లా చేసుకోవాలో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్.